దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తానే స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంటుకు వచ్చారు. పర్యావరణహిత రవాణా వ్యవస్థల వినియోగమే కాలుష్య నివారణకు మార్గమని ఆయన ఈ చర్య ద్వారా బలమైన సందేశం ఇచ్చారు. వాహనాల వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలే ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఎంపీ వంశీకృష్ణ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ముందుండి మార్పుకు దారితీయాలని, ప్రజలంతా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. తానే తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్తో పార్లమెంటుకు రావడం ద్వారా స్వదేశీ సాంకేతికత, ఆవిష్కరణలు, యువత నైపుణ్యాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎంపీ వంశీకృష్ణ చేసిన ఈ వినూత్న ప్రయత్నం రాజకీయ వర్గాలు, ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ కి ఎలక్ట్రిక్ బైక్ లో రావడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో AQI లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ 600 పైన AQI లెవెల్స్ వెళ్ళిపోయినాయి. దీని వలన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా దగ్గులు, ఇట్లాంటి ఎలర్జీస్ కూడా రావడం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీని వ్యతిరేకంగా మనం సస్టైనబుల్ చాయిసెస్ తీసుకోవాలా. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే వాతావరణానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ బైక్ పార్లమెంట్